ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు భక్తితో దర్శిస్తుంటారు. కాని ఇప్పుడు అదే ధర్మస్థలం అత్యాచారాలు, రహస్య హత్యలు, శవాల దహనాల ఘటనలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక మాజీ శానిటేషన్ వర్కర్ తన పని కాలంలో వందల మంది మృతదేహాలను బలవంతంగా దహనం చేశానని బయటపెట్టాడు. ఆ వాడి మాటల్లోనే, నన్ను ఏళ్ల తరబడి డెడ్ బాడీస్ తీసుకెళ్లి పాతిపెట్టమన్నారు. బడిపోతున్న అమ్మాయిల నుంచి యాసిడ్తో కాల్చిన యువతుల దాకా వందల మంది శవాలు చూశాను. ఆ శవాల్లో కొంతమంది పిల్లలు, కొంతమంది మహిళలు. కొందరు షర్ట్లు లేకుండా, కొందరిని న్యూడ్గా, కొందరిని పెట్రోల్ పోసి కాల్చారు. దీనంతా దేవాలయం పరిధిలోనే జరగడం గమనార్హం. ఈ సంఘటనలతో పాటుగా 2012లో జరిగిన సౌజన్య అనే యువతి హత్య కేసు మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. సౌజన్య 17 సంవత్సరాల విద్యార్థిని. తూర్పు మడతిప్పి అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసులో నిందితులు బయటపడ్డా నిజం మాత్రం అంతులేని ప్రశ్నల మాదిరిగా మిగిలిపోయింది. ఇప్పటి ఈ గోప్య సంఘటనలతో ఆ కేసుకు సంబంధం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక ఘటనలో 2010లో ఒక చిన్న అమ్మాయి స్కూల్ బట్టల్లో మృతి చెంది స్కూల్ బ్యాగ్తో పాటు దహనం చేశారు. ఆమె శరీరం తల నుండి తక్కువ భాగం వరకు నగ్నంగా ఉంది. ఇంకో కేసులో ఓ యువతి ముఖం యాసిడ్తో కాల్చి పేపర్లలో కట్టి కాల్చేశారు. ఇవి రేకెత్తించే వాస్తవాలు. కానీ వాటిని ఏళ్ల తరబడి సమాజం నుండి దాచేశారు. ఇది ఒక కథ కాదు, ఇది వాస్తవం. ధర్మస్థలం మాదిరి ప్రదేశంలో ఇలా దాచిన నేరాలు వెలుగులోకి రావడం సమాజం గర్జించకపోతే అసాధ్యం. ప్రతి పౌరుడిగా మన బాధ్యత ఈ నిజాన్ని తెలుసుకోవడం, ఈ వార్తను పంచుకోవడం. న్యాయం కోరే ప్రతి బాధితుడికి మన మౌనం ఒక శాపం. ఈసారి మౌనం కాదు, మాట్లాడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.